కరీంనగర్ జిల్లా మానకొండూరు మార్కెట్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన వడ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ శేఖర్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు రామంచ గోపాల్ రెడ్డి, దండు రాములు తదితరులు పాల్గొన్నారు. కోత లేకుండా కొనుగోలు చేయాలనేటువంటి ఒక రైతుల మాటను అధికారుల దృష్టికి, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈరోజు భారత రాష్ట్ర సమితి మండల శాఖ ఆధ్వర్యంలో గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని, ఈ యొక్క మార్కెట్ యార్డు సందర్శన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క యార్డు సందర్శనలో ముఖ్యంగా రైతులందరూ వారి యొక్క గోడును కూడా వెళ్ళబోసుకోవడం జరిగింది. ప్రభుత్వం ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతుంది, కానీ క్షేత్రస్థాయిలో వడ్ల కొనుగోలుకు ఒక ప్రణాళిక లేదు. ఈ యొక్క ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేకుండా వడ్ల కొనుగోలులో జాప్యం చేస్తుంది. మరియు వర్షం వల్ల తడిసిన ధాన్యం కూడా నష్టపోయే పరిస్థితి రైతులకు వచ్చింది. కాబట్టి మేము మండల శాఖ పక్షాన ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి కోతలు లేకుండా వెంటనే కొనుగోలు చేయవలసిందిగా కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తడిసిన ఓట్లను వద్దురా నాయనా, ఇదే మీరు